సమధర్మం పాటిస్తున్నారు దీంట్లో. అంటే ఫీల్ కాకుండా లేటెస్ట్ ఏంది ఎన్నిట్లో తెలంగాణలో ఎంత లీడ్ ఉంది? ఎస్ లేటెస్ట్కి వస్తున్నా నేను. తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ 8 స్థానాలు లీడింగ్లోకి వచ్చింది. ఓకే. బీజేపీ 7 స్థానాలు లీడింగ్లోకి వచ్చింది, తగ్గింది. బహుశా 6 దానికా మజ్లిస్ ఒక స్థానం, బీఆర్ఎస్ ఒక స్థానం లీడింగ్ అందుకున్నది. బహుశా మెదక్ ఉండొచ్చు, ఆల్మోస్ట్ మేబీ మేము ఉండొచ్చు. ఇక్కడ మనం ఓవరాల్గా కంట్రీ వైడ్ తీసుకున్నప్పుడు 292 ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజార్టీ కంటిన్యూ అవుతున్నది. మ్యాజిక్ ఫిగర్ ఉన్నది. కాంగ్రెస్కి వచ్చి 193, దానికి దీనికి మధ్య 90 స్థానాలు, 89 స్థానాలది. 54 మంది ఇండిపెండెంట్లు, ఇతరులు లేదా ఉంటారు కదా, ఇతరులు ఇండి కూటమిలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు, వారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ మాత్రం సంపూర్ణమైన ఆధిక్యాన్ని ఆంధ్రప్రదేశ్ కొనసాగిస్తున్నది. సర్వేలు బహుశా ఆ సర్వేల్లో వచ్చిన అంశాలే నిజమేటట్టు కనబడుతున్నాయి. మళ్ళీ ఒకసారి యూపీకి వద్దాం మనం. ఉత్తరప్రదేశ్లో ఒకసారి వారణాసి చూడండి. ఈలోపు ఉత్తరప్రదేశ్లో కులాల సమీకరణ ఒక అంశం అయితే కనుక యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత ఇప్పుడు సాధారణ జీవన శైలి గమనించాల్సింది. మాయావతి బహిరంగ సభ పెడితే రూపాయల నోట్లు, దండలు ఒక రకంగా అది వారి ఆత్మగౌరవానికి, వారి ధైర్యానికి ఒక సింబల్. అరే దళితుల దగ్గర డబ్బులు లేవంటారా, మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలం అనే మానసిక స్థైర్యం ఇచ్చేందుకోసం జరిగిన ఒక ప్రయోగం. కొంతవరకు పనిచేసి